పార్టీ మారిన ఎమ్మెల్యేలను నియోజకవర్గంలోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరగనీయవద్దు. ఏమి చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు? అయితాంది కడియం శ్రీహరి పని అయితాంది. కడియం శ్రీహరి ఎందుకు రాజీనామా చేస్తలేడు తెలుసా? ఇది చెప్తా వినోరు, మంచిగా ఉంటుంది స్టోరీ. బీఆర్ఎస్ నుండి కడియము లాస్ట్ టైం పోటీ చేసి విజయం సాధించింది. కాంగ్రెస్ నుండి ఇందిరా ఉంటుంది. ఇందిరా, ఆమె పేరే ఇందిరా. ఈమె మాదిగవారు, మహిళ మాదిగవారు. ఈయన మాదిగ ఉపకులాలు. ఇందిరా మీద బీఆర్ఎస్ నుండి కడియము కేవలం 6,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. కేవలం 6,000 ఓట్లు. 6,000 ఓట్లు అంటే ఓడిపోవడానికి దగ్గరగా ఉన్నాడని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వచ్చిండు కదా, మరి ఇందిరా పని ఇందిరా ఏం చేయాలి? ఇప్పుడు ఇందిరా గారు ఏం చేయాలి? నెక్స్ట్ సారికి ఇందిరా గారు ఎక్కడి నుండి పోటీ చేయాలి? ఇదొక సమస్య దాపురించింది కదా. బీఆర్ఎస్ని ఖతం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కడియంని తీసుకొచ్చి కాంగ్రెస్లో వేసుకున్నాడు. మరి కాంగ్రెస్ను ఎప్పటి నుండో నమ్ముకొని ఉన్న ఇందిరా ఏం చేయాలి మరి? ఇప్పుడు ఇందిరా గారు 2014లో, 2019లో, 2023లో పాపం 3 సార్లు పోటీ చేసి ఓడిపోయింది. పైగా రేవంత్ రెడ్డి పాదయాత్రకు వస్తా అంటే తన పర్మిషన్ లేకుండా వరంగల్లో అడుగు పెట్టద్దని చెప్పింది. అవి అంతటి గట్టికురాలా. ఇప్పుడు అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు కడియం శ్రీహరి రాజీనామా ఎందుకు చేస్తలేడంటే ఇందిరా సపోర్ట్ చేస్తేనే కడియం శ్రీహరి బయటపడతాడు, లేకపోతే కడియం శ్రీహరి అవుటేయిగా. అయితే ఇందిరా ఏమంటుంది? కార్పొరేషన్లు ఏదో ఒక కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్ చేయండి నన్ను. ఏదో ఒక కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్ చేస్తే కేబినెట్ హోదా వస్తుంది. ఆ కేబినెట్ హోదాతోటి తనకు గౌరవం దక్కుతుంది, తనకు నియోజకవర్గం కింద ఒక బలం ఉంటుంది, ఇందిరా అంటే ఒక నమ్మకం ఉంటుంది ఆ నియోజకవర్గం ప్రజలకు అనేది ఆమె ఆలోచన. కానీ కేబినెట్ హోదా ఇస్తే ముఖ్యమంత్రి గారు నా ఆటలు నడవవు, మళ్ళీ ఈమె నా మాట వినదు, ఈమెకు డైరెక్టు అక్కడ రాహుల్ గాంధీ నుండి సోనియా గాంధీ నుండి డైరెక్ట్ లింక్ ఉన్నది కాబట్టి నన్ను లెక్క చేయది అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. అందుకే ఆయన ఏ కార్పొరేషన్కి ఈమెను చైర్మన్ చేస్తలేడు. ఈయనేమంటాడు? మీరు ఆమెను చైర్మన్ చేయండి, లేకపోతే నా సాగుకు వస్తుంది, నేను ఓడిపోతా అని ఈయన మొత్తుకుంటాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారట? మేము నీకు బలం ఉన్నదని, కడియం శ్రీహరి అంటే మహా బాహుబలి అని నేను తీసుకొచ్చుకున్నాం, నీ పేరు మీద నువ్వు గెలవాలి, కాంగ్రెస్ గుర్తు మీద నువ్వు గెలవాలి, అంతేగాని ఆమెను ఎందుకు సాగ్గా చూపెడతాను? ఆమెను సాగ్గా చూపించి ఎందుకు మా మీద ఒత్తిడి చేస్తాను? కాబట్టి నువ్వు రాజీనామా చేస్తావా, అట్లనే ఉంటావా, అది నీ ఇష్టం. కానీ నీ కోసం ఇందిరాకు పదవి ఇచ్చి మళ్ళా మా సాగుకు తెచ్చుకోలేమనేది రేవంత్ రెడ్డి గారి మాట. అందుకే ఇప్పుడు కడియం శ్రీహరి గారు కక్కలేక మింగలేక, అటు సావలేక ఇటు బతకలేక, ప్రజల్లో గౌరవం కోల్పోయి, ప్రజలలో చులకన అయిపోయి, స్టేషన్ కన్పూర్లో ఎక్కడ కనబడితే అక్కడ ప్రజలతో చెప్పు దెబ్బలు తినే పరిస్థితికి వచ్చింది. ఇక నిన్నగాక మొన్న మొత్తం స్టేషన్ కన్పూర్ నిండా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ కండువ కప్పి ఇదే కడియం శ్రీహరికి పోస్టర్లు వేసిండు. వెల్కమ్ టు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అని పోస్టర్లు వేసిండు. ఎప్పుడు నువ్వు బీఆర్ఎస్ కార్యాలయానికి వస్తావు కడియం శ్రీహరి అని ఆయనను పోస్టర్లు వేసిండు. ఇక ఆయన ఏమో బయట కనిపించలేని పరిస్థితి, తల ఎత్తుకోలేని పరిస్థితి వచ్చింది కడియం శ్రీహరికి. కాబట్టి ఈ తతంగా జరుగుతుంది. ఇప్పుడు ఇందిరా గనక ఏమాత్రం సహకరించకపోయినా కడియం అవుటిగా, కడియం రాజకీయ జీవితం మొత్తం కేసీఆర్ కట్టిండుగా బొందలు గడ్డలు, అక్కడికి వెళ్ళిపోతుంది. కడియం శ్రీహరి రాజకీయ చరిత్ర మొత్తం హీనమైన చరిత్ర మిగిలిపోతుంది. ఈ చివరి దశలో అత్యంత బాధకరమైన తోటి కథమయ్యే అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాలుగా కాపాడుకున్నది మొత్తం ఆగమైపోతుంది.